హలో వెల్కమ్ టు ఫిట్నెస్ 360. ఈ రోజు మన ఫిట్నెస్ 360లో ముషీరాబాద్లో ఉన్న యూనిక్ బ్రెయిన్ పవర్ స్టూడియోలో ఉన్నాం. ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండడం చాలా అవసరం. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే ఏంటి, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ వల్ల మన బ్రెయిన్ ఎలా స్ట్రాంగ్గా ఉంటుందో ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ శ్రావణి గారు. హాయ్ అండి. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే ఏంటి అసలు? మనం మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే మనం మామూలుగా యోగా బాడీకి ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదండి, దానివల్ల బాడీ ఫిట్నెస్ వస్తుంది. మన ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ వల్ల బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది. మామూలుగా అయితే బ్రెయిన్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. ఓన్లీ రైట్ బ్రెయిన్ మాత్రమే యాక్టివేషన్లో ఉంటుంది. మనం మెడిటేషన్ చేయడం ద్వారా ఏంటి అంటే 2 బ్రెయిన్స్ అనేది మనకు యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ఏంటి అంటే పిల్లల లోపల కాన్సన్ట్రేషన్ పవర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఇది మనం 4 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చండి. సో ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ వల్ల పిల్లలు ఎలా యాక్టివ్ అవుతారు, అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. నెక్స్ట్ లెవెల్లో ఏం గెస్ చేస్తారో చూద్దాం. అదిత్రి, ఇప్పుడు నేను ప్లేట్ కింద ఏది పెడుతున్నానో నువ్వు చెప్పు బెట్ట. హ్యాండ్స్ పెట్టు. సిజర్స్. ఓకే. yellow color. ఓకే. జెండు బామ్ రెడ్ కలర్. వాచ్ బ్లాక్ కలర్. ఎస్బీఐ కార్డ్ పీచ్ కలర్. సో మమ్మీ, దీని మీద ఉన్న నెంబర్ 2522940304422192 భూంపల్లి శ్రావణ సంధ్య. సో నేను ఇప్పుడు నీకు ఒక కరెన్సీ ఇస్తున్నా, కొన్ని డిజిట్ చెప్పు. ఫస్ట్ ఇది ఏ కరెన్సీయో చెప్పు, తర్వాత కింద నెంబర్ చెప్పు. ఓకేనా? తీసుకొచ్చేకి హ్యాండ్స్ వచ్చి. ఆరెంజ్ కలర్ 200. ఓకే. కరెన్సీ నంబర్ 767757. ఇదమ్మా. గ్రీన్ కలర్ 500 నోట్. కరెన్సీ నంబర్ 543890. ఇది 10 రూపీస్ నోట్ బ్రౌన్ కలర్. కరెన్సీ నంబర్ 506088. ఇప్పుడు నీ ముందు కొన్ని స్కెచెస్ పెడతాను, ఓకేనా? ఆ స్కెచెస్ కలర్ చెప్పు. గ్రీన్ కలర్, ఎల్లో, బ్లూ, పింక్, బ్లాక్, పర్పుల్, డార్క్ గ్రీన్. ఓకే, నేను ఒక సింబల్ పెడతా, అది నువ్వు పెట్టి చూపి నాకు, ఓకేనా? ఇట్లా ఇప్పుడు మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్లో నెక్స్ట్ యాక్టివిటీ ఏంటో చూద్దాం. విముద మనతో పాటు ఉంది. ఈ బుక్లో నేను ఒక నెంబర్ చెప్తాను, తను ఓపెన్ చేసి చూపిస్తుందట, చూద్దాం.
ఫస్ట్ కళ్ళకు గంతలు కట్టేద్దాం. ఇప్పుడు ఈ బుక్లో నేను ఒక పేజ్ నెంబర్ చెప్తాను, తను ఓపెన్ చేసి చూపిస్తుందట, చూద్దాం. $232. ఎస్, పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఐడెంటిఫై చేసింది. పేజ్ నెంబర్ 232. సో విముద పర్ఫెక్ట్గా 232 పేజ్ నెంబర్ ఓపెన్ చేసి చూపించింది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ అడుగుదాం. 100, పేజ్ నెంబర్ 100. సో చూసారు కదండి, విముద ఎంత పర్ఫెక్ట్గా 100 నెంబర్ ఐడెంటిఫై చేసి మనకు చూపించింది. ఇప్పుడు ఈ బుక్లో ర్యాండమ్గా తననే ఓపెన్ చేసి ఆ నెంబర్ ఏంటో చెప్పమని అడుగుదాం. ర్యాండమ్గా ఓపెన్ చేసి ఆ పేజ్ నెంబర్ చెప్పు. Page number 66, page number 67. పర్ఫెక్ట్, చాలా చక్కగా గెస్ చేసిందండి. 66, 67 పర్ఫెక్ట్. సో మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్లో లెవెల్ 3కి వచ్చేసాం. లెవెల్ 3లో ఆర్యన్ మనతో పాటు ఉన్నాడు. ర్యాండమ్గా నేను ఒక పేజ్ నెంబర్ ఓపెన్ చేస్తే ఆ పేజ్లో ఉన్న మ్యాటర్ మొత్తం చదివేస్తాడంట. ఎలా చదువుతాడో చూద్దాం. సో ఆర్యన్, నేను ఒక పేజ్ ఓపెన్ చేస్తున్నాను, అందులో మ్యాటర్ చదువు. సో ఇందులో రైట్ సైడ్ పేజ్లో ఉంది, మ్యాటర్ చదువు. Scene evidently enjoying. As soon as the performance comes to an end, her parents move towards the center of the stage. In the room as they clap, Nabin claps furiously. He wears an expression of pride on his face. Shruti is started at once with the clapping. Nabi, wow, how soulful. You all have done a wonderful job. You too, Shruti. You did not lose sight of the notes of the raga even once and performed it to excellence. Leela, oh yes children, you all were amazing. This is the result. Then we can say you have run your practice session very successfully. Nabin, yes Leela, in the fact I was planning to offer the children the music from music room. You'll have more equipment there and will be able to practice regularly. Avinash, thank you so much. Means a lot to us. వావ్, యూ ఆల్సో డన్ వండర్ఫుల్ జాబ్. పర్ఫెక్ట్గా చదివాడు మ్యాటర్ మొత్తం. సో ఇప్పుడు కొంచెం ట్రిక్కీగా ర్యాండమ్ పేజ్లో ర్యాండమ్ లైన్ చదవమని అడుగుదాం. ఎలా చదువుతాడో చూద్దాం. ఈ పేజ్లో థర్డ్ లైన్ ఏంటో చదువు. ఇట్ సైడ్, ఎస్. My friend by Irene Chua here, she shares her deepest thoughts as a mother with her daughter. వావ్, సూపర్. చూసారు కదండి, థర్డ్ లైన్లో పర్ఫెక్ట్గా ఏముందో అదే చదివాడు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత టాలెంటెడ్గా పిల్లలు కళ్ళకు గంతలు కట్టుకొని ఇంత పర్ఫెక్ట్గా చదవడం. చాలా బాగుంది.
చూసారు కదండి, ఇవాళ మన ఫిట్నెస్ 360లో ముషీరాబాద్లో ఉన్న యూనిక్ బ్రెయిన్ పవర్ స్టూడియోలో మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే ఏంటి, అసలు పిల్లలు ఎంత బాగా ఐడెంటిఫై చేస్తున్నారో చూసాం కదా. ఇది మన ఇవాళ ఫిట్నెస్ 360. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.